ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మే 14వ తారీఖున పద్మావతి యూనివర్సిటీలో సంబంధించి ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని పైన జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఇటు వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇవాళ పోలీసులు బెంగళూరు నుండి కూడా అరెస్ట్ చేసి తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి సంబంధం కూడా లేకుండా కనీసం కుట్రదారుడుగా తన తనయుడు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆ కేసులో చేర్చడం పైన నిరసిస్తూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా. ఇక్కడ ఆయనకు తోడుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలు కూడా శాంతియుతమైనటువంటి నిరసన చేపట్టినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటిది పరిస్థితి? అంటే 53 రోజులు కలిసింది ఇప్పటికే ఆ ఘటన జరిగి కూడా. మొదటగా 34 మందిని అరెస్ట్ చేసినటువంటి ఘటనలో అనంతరం కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కుట్రదారుగా దాదాపు 50 రోజుల అనంతరం చేర్చడం ఘటన ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇవాళ లుకౌట్ నోటీస్ ఇచ్చి బెంగళూరులో అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఘటనకు సంబంధించి ఈ నిరసనకు సంబంధించి ఏం చెప్తారు? మోహిత్ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి 14వ తారీఖు రాత్రి 9 గంటలకు కలెక్టర్ గారి సమక్షంలో ఈఎం స్క్రూటినీ దగ్గర ఉన్నాడు. తీసి పుట్టే రికార్డు ఉంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అందరి సమక్షంలోనే ఉన్నాడు. అందరికీ తెలుసు వాస్తవం. మోహిత్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమీ కాదు. కూచువారుపల్లిలో ఎప్పుడైతే ముందు రోజు 18వ తారీఖు రాత్రి కార్లు కాల్చారు, మనుషులను కట్టేసి కొట్టారు, వాళ్ళ మీద మూత్రం పోసారు, చెప్పులతో కొట్టారు, ఇళ్ళు తగలబెట్టారు, ఇవన్నీ ఎప్పుడైతే అక్కడ చేశారో మరుసటి రోజు నాని కారు మీద దాడి జరిగింది తప్ప నాని మీద దాడి జరగలేదు. ఆ రోజు మేము అదే చెప్తున్నాం. అయ్యా, నానిని కొట్టాలేదు, నానికి సంబంధం లేదు అర్థమవుతుంది, కారు మీదే దాడి జరిగినట్టుంది, ముందు రోజు కారును కాల్చారని అంటుంటే లేదని అతను చేతికి కట్టు కట్టాడు, కాలుకు కట్టు కట్టాడు, మెడకు కట్టు కట్టాడు, కొంచెం వీల్ చైర్ ఎక్కాడు, కొంచెం స్ట్రెచ్చర్ ఎక్కాడు, చాలా అద్భుతంగా నటించేశాడు. అధికారులు సస్పెండ్ చేయించేశాడు. అతను మర్చిపోయింది ఒకటి, దేవుడి దగ్గర ఉన్నామని. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోయింటే పర్లా. వెంకటేశ్వర స్వామి నడుపుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు. భగవంతుడు అన్ని రకాల తల నుంచి కాళ్ళ వరకు అన్ని సీటీ స్కాన్లు తీయమన్నాడు. భగవంతుడు తీశారు, రిపోర్ట్లు ఇచ్చారు, మొన్న క్లియర్గా ఇచ్చాడు. చిన్న గాయం కూడా నాని అనే వ్యక్తికి జరగలేదు, తగలలేదు అని. 37 మందిని జైలు పంపించారు. ఒకటే మీ దగ్గర అడుగుతున్నా, 37 మంది దాడి జరిగితే విజ్ఞులుగా మీరు చెప్పండి, విజ్ఞానవంతులుగా చెప్పండి, 37 మంది ఒక వ్యక్తి మీద దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా మనిషి ఉండగలడా? నివేదిక తప్పంటారా? నివేదిక తప్పంటే సిమ్స్ను మూసేద్దామా? చెప్పండి చూద్దాము. పెద్ద హాస్పిటల్ కదా, సూపర్ స్పెషల్ హాస్పిటల్ కదా. దానికి చిన్న గాయం కూడా తనకే జరిగినప్పుడు మోహిత్ వాళ్ళకే సంబంధం లేదు, మోహిత్కే సంబంధం ఉంటుంది. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అరే, వారం రోజులుగా మోహిత్ మీ దగ్గర ఉన్నాడు, అరెస్ట్ చేసుకోవచ్చు కదా. కేసు పెట్టాడు, 2 నెలలు ఎందుకు పెట్టలే కేసు? ఇప్పుడు కేసు కాదు, మెమో వేశారంట. మెమో వేశారు, లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు తీసుకొచ్చారు, 70 మంది వచ్చారు బెంగళూరుకి, తీసుకొచ్చారు. రేపు మార్నింగ్ కూడా వాడు స్నేహితుడి పెళ్లి, లండన్లో తను చదువుకున్న స్నేహితుడి పెళ్లి ఈరోజు మార్నింగ్ చూసుకుని రాత్రి 11:10కి ఎయిర్ ఇండియాలో చెన్నైకి వచ్చి ఎల్లుండి అందరం కలిసి షిరిడీ పోతున్నాం. 16-18 మంది షిరిడీ పోతున్నాం. అందరికీ తెలిసేది, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. మీరు నిజంగా మోహిత్ని అరెస్ట్ అంటే ఇక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడే ఉన్నాడు కదా. ఇదన్నీ చెప్తున్నాను. ఎన్నికల అనంతరం కూడా ఇటు చంద్రగిరి నియోజకవర్గానికే పరిమితమైనటువంటి వైసీపీ అభ్యర్థిగా ఇటు ప్రజలను ఆదుకుంటున్నటువంటి మోహిత్ రెడ్డిని ఒక లుకౌట్ నోటీస్, అంటే ఒక టెర్రరిస్ట్కి ఇచ్చేటువంటి ఆ లుకౌట్ నోటీస్ని ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? ఇచ్చారు, లుకౌట్ నోటీస్ ఇచ్చారండి. ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో, చిన్నపిల్లలకు కూడా నీకు లుకౌట్ నోటీసులు ఇచ్చే పరిస్థితికి వస్తే, ప్రజల్లో పోటీ చేసిన వ్యక్తికి లుకౌట్ నోటీస్ ఇస్తే ఏమిగా చెప్తా నీకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు ధైర్యం ఉంటే జడ్జి ముందర తీసుకెళ్ళి ఈ కారణం చేత లుకౌట్ నోటీస్ ఇచ్చాం, ఇతనికి ఈ విధంగా చెప్పండి చూద్దాం. నాకు తెలిసి ప్రజెంట్ చేయలేరు. జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేస్తే జడ్జి గారు 100% యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆ కేసులో ఏమీ లేదు, ఒక సెన్సేషన్ కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా జడ్జి గారు తిరస్కరిస్తారు. అందుకే కింద పైన పడుతుంటారు. ఎట్లా ప్రజెంట్ చేయాలో అర్థం కాక చూద్దాం. పోరాటాలు సిద్ధం అవుతాం. ఇప్పుడు విదేశాల్లో చదువుకున్నాడు వీధి పోరాటాలు తీసుకొచ్చారు. నా కొడుకు అదే చెప్పాను, ప్రజాసేవ కాదరా, ప్రజా పోరాటాలు కూడా నేర్చుకోవాలని. ఇప్పుడు అర్థమైంది. నా కుటుంబంలో నాకు ఒకటి తోడయ్యాడు. సో తండ్రిగా మీరు కూడా ఇలాంటివి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఇవాళ మొదటి కేసుగా ఒక తనయుడు స్టేషన్లో చూసేటువంటి పరిస్థితి ఒక రకంగా బాధగా ఉన్న, రాజకీయాల్లో ఇది కామన్ అని అనిపిస్తున్నప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను ఒకటే చెప్తాను, నా కొడుకు వ్యసనాలకి బానిస అయితే, నా కొడుకు క్యారెక్టర్లు వదులుకుంటే నేను ఖచ్చితంగా బాధపడతా. నా కొడుకు ప్రజల కోసం పోరాటం చేస్తే, ప్రజల కోసం దెబ్బలు తింటే, ప్రజల కోసం జైలుకి వెళితే సంతోషించే తండ్రిని నేను,
నా మనస్తత్వం అది. సో ఇప్పుడు ఎలాంటి అంటే ఈ కేసు 370 కూడా పెట్టారని తెలుస్తుంది సార్. ప్రస్తుతానికి ఏ కేసు పైన అరెస్ట్ చేయడం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి లాయర్ కావచ్చు పోలీసుతో ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది? వాళ్ళు 307 పెట్టారు, ఏమన్నా పెట్టుకొని తప్పుడు కేసు పెట్టేటప్పుడు ఎన్ని సెక్షన్లు పెడితే ఏమవుతుంది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవు. ఆ రోజు వీళ్ళందరూ దోషులుగా కోర్టు ముందు నిలబడుకుంటారు. ప్రైవేట్ కేసులు వేస్తాం కదా, అందరిపైన పర్నోత్సవం దావాలు వేస్తాం కదా, ఎందుకు వదిలిపెడతాం? నేను లా చదువుకున్నాండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాదు, నేను చట్టం చదువుకున్నాను, సామాజిక శాస్త్రం చదువుకున్నాను, తెలుసు నాకు. ఎవరు వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇప్పుడు మోహిత్ రెడ్డి అరెస్ట్ అంటే ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఇప్పటికే కార్యకర్తలు కూడా చాలా ఆవేశంతో ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? చూస్తారు కదా యుద్ధ వాతావరణం, ఎంతమంది పోలీసులు పెట్టారు, ఎన్ని బారికేడ్లు పెట్టారు, ఎక్కడెక్కడ బంధించారు, మీరే చూస్తున్నారు ఏం జరుగుతుంది. కాబట్టి ఏం కాదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇచ్చేటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. ఈరోజు అందుకనే చూడండి, ఏ మూల చూసినా బారికేడ్లు, ఏ మూల చూసినా బంధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఏం చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే అవాళ జరిగినటువంటి ఘటనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి తన తనయుడైనటువంటి వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గంలో బరిలో ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అన్యాయంగానే అక్రమ కేసులు బనాయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైన న్యాయ పోరాటం అంటే జరిగినటువంటి అక్రమ ఘటనకు సంబంధించి ఏమాత్రం సంబంధం లేనటువంటి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం పైన నిరసిస్తూ ఇవాళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ నిరసనకి వ్యక్తం చేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు తమకు సపోర్ట్గా ఉన్నారు. మోహిత్ రెడ్డికి ఆ ఘటనకి ఎలాంటి సంబంధం లేదనేసి యావత్తు ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 34 మందిని అరెస్ట్ చేసినటువంటి ఘటనలో అన్యాయంగా కావాలని అక్రమ కేసులు బనాయిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. అయినప్పటికీ చేస్తున్నటువంటి ఈ ఘటనలపైన న్యాయ పోరాటంతో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం, ఎల్లప్పుడూ ప్రజా సేవలోనే ఉంటాం. తన విధంగానే తన తనయుడు కూడా ప్రజానికానికి సమస్యలపైన పోరాటం చేస్తూ ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక తండ్రిగా హ్యాపీ ఫీల్ అవుతాను తప్ప మరొకటి కాదని చెప్పి కూడా తన యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.